బొమ్మల కథలు. మల్లిపల్లి గ్రామంలో సీతమ్మకు సీను అనే కొడుకున్నాడు. సీను చిన్నతనంలోనే సీతమ్మ భర్త చనిపోతాడు. అప్పట్నుంచి సీతమ్మ సీనుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుతుంది. సీను వట్టి అమాయకుడు, అన్నెం పుణ్యం తెలియని వ్యక్తి. సరిగ్గా లోకజ్ఞానం కూడా తెలియదు. అందుకే సీతమ్మ తన కొడుకుని జాగ్రత్తగా పెంచుతుంది. సీను పెరిగి పెద్దవాడవుతాడు. కాని అమాయకత్వం మాత్రం పోదు. ఊర్లో అందరూ సీను అమాయకపు చక్రవర్తి అని అల్లరి చేసేవాళ్లు. కొంతకాలానికి సీతమ్మకు ఆరోగ్యం పాడవుతుంది. ఒకరోజు సీతమ్మ సీనుని పిలిచి ఇలా అంటుంది. సీను, ఇంతకాలం నేను కాయ కష్టం చేసి నిన్ను పెంచాన్రా. నా వయసు పైబడి ఆరోగ్యం క్షీణించింది. ఇప్పుడు నేను పనిచేయలేకపోతున్నాను. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో నువ్వు మాత్రమే ఇంటిని ఆదుకోగలవు. అమ్మా, నేనేం చేయగలను? ఇప్పటివరకు అంతా నువ్వే చూస్తున్నావు. అసలేం చేయాలో నాకు తెలీదు. చెప్పమ్మా, నువ్వేం చెప్తే అది చేస్తాను. అది కాదు నాన్నా, నేనున్నంతకాలం నీకే లోటు లేకుండా చూసుకున్నాను. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నువ్వు కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. అందుకని ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా ఎవరి దగ్గరైనా పనిలో చేరి పని చేసి నువ్వు డబ్బు సంపాదిస్తే తప్ప మన ఇల్లు గడవదురా. అందుకని రేపట్నుంచి నువ్వేదైనా పనిలో చేరి డబ్బు సంపాదించు. ప్రస్తుతం నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. మందులకు చాలా ఖర్చవుతుంది. నేను పోయేలోపు నీకొక దారి చూపించి వెళ్తాను. అప్పటి వరకైనా నేను బ్రతికి ఉండాలి కదా. ఉండాలి అంటే నువ్వు పని చేయాలి. కొంచెం కష్టమైనా ఓర్చుకొని పనికి వెళ్ళు నాన్నా. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. రేపే ఊర్లోకి వెళ్ళి పని కోసం వెతుకుతాను. మరుసటి రోజు సీను ఊర్లోకి వెళ్ళి పని గురించి అందర్నీ అడుగుతాడు. కాని సీను అమాయకత్వానికి ఎవ్వరూ పనివ్వరు. ఒకచోట, శంకరన్న, మీ కొట్లో ఏదైనా పనుంటే ఇవ్వన్నా. ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేదు. అమ్మకు ఒంట్లో బాగుండడం లేదు. పని చేయలేకపోతుంది. నేను పనిచేసి అమ్మను బాగా చూసుకోవాలి. నువ్వు చెప్పింది బాగానే ఉంది సీను. కానీ ఈ మధ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సమయంలో నా కొట్లో మనిషిని పెట్టి జీతం ఇచ్చేంత పరిస్థితి నాకు లేదు. ఏమీ అనుకోవద్దు. సీను పని గురించి ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొస్తాడు. సీతమ్మ సీనుని చూసి ఇలా అడుగుతుంది. సీను, నాన్నా, బాగా అలసిపోయి కనపడుతున్నావు? ఎక్కడైనా పని దొరికిందా? అదేం లేదమ్మా, ఊరంతా పని కోసం తిరిగాను. కానీ ఎక్కడా పని దొరకలేదు. తిరిగి తిరిగి అలసిపోయానమ్మా. నాన్నా, ఇంత ఊర్లో నీకు పని దొరకలేదా? నేను పని అడిగిన ప్రతి చోట నువ్వొక అమాయకుడివి, నువ్వేం పనిచేస్తావని అంటున్నారమ్మా. కొంతమందైతే వ్యాపారాలు సరిగ్గా లేవు, ఇటువంటి సమయంలో నిన్నెలా పనిలో పెట్టుకోవాలి అని అంటున్నారు. ఈ ఊర్లో నువ్వందరికీ తెలిసినవాడివి కాబట్టి నీ అమాయకత్వాన్ని ఆట పట్టిస్తున్నారా. రేపు పక్క ఊరికెళ్ళి పని కోసం ప్రయత్నించు. తప్పకుండా నీకు పని దొరుకుతుంది. అలాగే అమ్మా, రేపు పక్కూరికెళ్తానులే అని సీను విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పక్కూరు పనికోసం వెళ్తాడు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. వ్యాపారాలు సరిగ్గా లేనందువలన సీనుకెక్కడా పని దొరకదు. ఊరంతా తిరిగి తిరిగి వెనక్కొస్తూ అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చుంటాడు. సీను తన మనసులో ఇలా అనుకుంటాడు. నాకేమో ఎక్కడా పని దొరకడం లేదు. అమ్మ పరిస్థితి ఏమీ బాలేదు. ఖచ్చితంగా నేను పనిచేసి డబ్బు సంపాదించి అమ్మని బ్రతికించుకోవాలి. ఏం చేస్తే నేను డబ్బు సంపాదించగలను? అందరూ నేను అమాయకుణ్ణని నన్ను ఆట పట్టిస్తూ హేళన చేస్తున్నారు. ఈ సమస్య నుండి నేనెలా గట్టెక్కాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికొక వ్యక్తొస్తాడు. అతను కొంచెం మొరటుగా కనిపిస్తాడు. సీనుని చూసి తనేదో ఇబ్బంది పడుతున్నాడని గమనించి ఇలా అంటాడు. ఏంటి చిన్నోడా, దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సీనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.
మనసులో బాధ బయటికి చెప్పుకుంటే తగ్గుతుందంటారు. నువ్వు దేని గురించో బాగా బాధపడుతున్నావు. అదేంటో కాస్త నాకు చెప్తే నాకు చేతనైన సహాయం చేస్తాను. నాకున్న పలంగా డబ్బు కావాలి. మీరివ్వగలరా? ఈ భూమి మీద అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేది డబ్బు దగ్గరే. కానీ అది అవసరం ఉన్నవాడికి అందదు. అసలిప్పుడు నీకొచ్చిన సమస్య ఏంటో చెప్తే దానికి పరిష్కారం నేను చెప్తాను. డబ్బే కావాలంటే ఎన్నో సులువైన మార్గాలున్నాయి. నీకు తెలియక బాధపడుతున్నావు. డబ్బు సంపాదించడం అంత తేలికైన పనా? పని కోసం 2 రోజులుగా 2 ఊళ్ళల్లో తిరిగానండి. కానీ ఎక్కడా పని దొరకలేదు. ఏ పని చేయకుండా డబ్బెలా సంపాదిస్తాం? ఇప్పుడు నీకు డబ్బుతో అంత అవసరమైన పనేంటో చెప్తే దాన్ని సంపాదించే మార్గం నేను నీకు చెప్తాను. నన్ను మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచింది. ఈ రోజు నా అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేక అవస్థ పడుతోంది. అమ్మకు వైద్యం చేయించడానికి నాకు డబ్బు అవసరం. దానికోసం పని వెతుక్కుంటున్నాను. కానీ ఎక్కడా పని దొరకడం లేదు. నేను పని చేసి డబ్బు సంపాదించకపోతే అమ్మని బ్రతికించుకోలేను. కానీ అందరూ నా అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని నన్ను ఆట పట్టిస్తున్నారే గాని ఎవ్వరూ పనివ్వడం లేదు. అమ్మ కోసం అన్నావు కాబట్టి నీకు నేను మార్గం చూపిస్తాను. మరి చేయగలవా? డబ్బు వస్తుంది అంటే అమ్మ కోసం నేనేవైనా చేస్తాను. ఈ భూమి మీద అన్ని కళలకు ప్రాధాన్యం ఉంది. కానీ చాలా అరుదుగా చేసే కళ, ఎవ్వరూ చేయని కళ నేను చేస్తాను. మరి నువ్వు చేయగలవా? ఏంటా కళ? నాకు నేర్పిస్తే నేను చేస్తాను. చోరకళ. చోరకళ అంటే ఏంటి? అందుకే నిన్నందరూ అమాయకుడని ఆట పట్టిస్తూ ఉన్నారు. చోరకళ అంటే దొంగతనం చేయడం. అమ్మ బాబోయ్! దొంగతనమా? దొంగతనం అంటే నాకు చాలా భయం. ప్రస్తుతం నీకున్న సమస్యలకు నువ్వు కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నావు. కానీ ఈ సమాజం నీ అమాయకత్వాన్ని ఆట పట్టించిందే గాని నీకు ఆశ్రయం ఇవ్వలేదు. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు. నీకు డబ్బు కావాలి అంటే రేపిదే చోటికొచ్చి నన్ను కలు. చోరకళ ఎలా చేయాలో నీకంతా నేర్పించి నాతో పాటు నా గుంపులో చేర్చుకుంటాను అని చెప్పి నాగన్న అక్కడ్నించి వెళ్ళిపోతాడు. సీను ఇంటికొచ్చి నాగన్న చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉండగా సీతమ్మ దగ్గుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన తల్లి నా పరిస్థితిలో చూసి సీనుకేం చేయాలో తెలియని స్థితిలో సతమతమవుతూ ఉంటాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న పంతంతో చోరకళ నేర్చుకోడానికి సిద్ధమవుతాడు. మరుసటి రోజు నాగన్న చెప్పిన చోటికి వెళ్లి సీను నాగన్న దగ్గర చోరకళ నేర్చుకోడానికి తనతో పాటు వెళ్తాడు. నాగన్న సీనుకి దొంగతనాలు ఎలా చేయాలో, గోడలెలా ఎక్కాలి, ఇనప్పెట్టెలు ఎలా బద్దలు కొట్టాలి అనేటువంటి వాటిలో శిక్షణ ఇస్తాడు. శిక్షణ పూర్తయిన తర్వాత నాగన్న, సీను మరొక 2 కలిసి పక్క ఊరు షావుకారింట్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. అక్కడ నాగన్న, ఈ షావుకారు పేద ప్రజల దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి అతని ఇనప్పెట్టెను బాగా నింపుకున్నాడు. ఈ రోజు మనం అతని ఇనప్పెట్టెను కొల్లగొడుతున్నాం అని అందరూ ఇంట్లో దూరి ఇనప్పెట్టె పగలగొట్టి డబ్బు, బంగారం, నగలు దోచుకొని అడవిలో ఒక చోటికి వెళ్తారు. మనం దోచుకుని వచ్చిన ఈ సొత్తుని ఇలా అడవిలో దాయడం దేనికి? మనం అందరం దీన్ని పంచుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకోవచ్చు కదా అంటాడు సీను. సీను, ఇది నీ మొదటి దొంగతనం. మనం దొంగతనం చేసిన వస్తువుల్ని, బంగారాన్ని వెంటనే అమ్మకూడదు. వాటిని కొద్ది రోజులు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి మనం దొంగతనం చేసిన విషయం జనం మర్చిపోయిన తర్వాత వాటిని బయటికి తీసి అమ్ముతాం. డబ్బుని మాత్రం ఎవరికి ఎంత కావాలో తీసుకుంటాం. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం కోసం నీకు డబ్బు చాలా అవసరం. ఇదిగో ఈ డబ్బు తీసుకొని ముందమ్మకి వైద్యం చేయించు అని నాగన్న సీనుకి కొంత డబ్బుని ఇస్తాడు. సీను ఆనందంతో డబ్బు తీసుకుని ఇంటికి వస్తూ షావుకారి ఇంటి ముందుగా చూస్తాడు. అక్కడ జనం అందరూ గుమిగూడి చూస్తూ ఉంటారు. షావుకారి ఇంటి ముందు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. చుట్టూ ఉన్న జనం ఇలా అనుకుంటారు, ఈ షావుకారు అందరి దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి బాగా సంపాదించాడు. ఎవరో గాని ఈ షావుకారిని మొత్తం దోచుకునిపోయారు. ఈ షావుకారు చేసిన మోసాలన్నీ
దేవుడు లెక్కగట్టి ఒక్కసారిగా శిక్ష విధించాడు. ఈ షావుకారికి మంచి గుణపాఠం నేర్పాడు అని అనుకుంటూ ఉండగా సీను ఆ మాటలు విని మనం చేసింది తప్పు కాదని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి తన తల్లికి వైద్యం చేయిస్తూ ఉంటాడు. మళ్ళీ నాగన్న దగ్గర్నుంచి ఇంకొక చోట దొంగతనం చేయాలని కబురొస్తుంది. సీను వెళ్తాడు. కాని ఈసారి నాగన్న ఒక పెళ్ళింట్లో దొంగతనం చేయిస్తాడు. అందరూ దొంగతనం చేసి ఆ సొత్తుని అడవిలో దాచేస్తారు. వస్తూ వస్తూ సీను ఆ పెళ్లి ఇంటివైపు చూస్తాడు. అక్కడ పెళ్లికూతురు తండ్రి బోరున విలపిస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు నగల్ని దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు. నా కుటుంబాన్ని నాశనం చేసేశారు. నేను నా కూతురు పెళ్లి ఎలా చేయగలను? నా కుటుంబానికి సావే దిక్కు అని ఏడుస్తూ ఉండగా సీను అది చూసి బాధపడతాడు. సరాసరి నాగన్న దగ్గరికెళ్ళి, నాగన్న, మనం షావుకారి ఇంట్లో దొంగతనం చేశామంటే అతను మోసం చేసి డబ్బు సంపాదించాడు. కానీ ఈరోజు మనం దొంగతనం చేసిన ఇంట్లో త్వరలో పెళ్లి జరగబోతోంది. మనం ఆ సొత్తుని కాజేశాం. ఆ పెళ్లి కూతురు తండ్రి, వాళ్ళ కుటుంబం రోడ్డున పడి ఏడుస్తున్నారు. మనం చేసింది తప్పు కదా. మనం దోచుకొచ్చిన సొత్తుని వాళ్ళకి తిరిగిచ్చేద్దామా? సీను, నువ్వు నిజంగా అమాయకుడివేరా. మనం మొదటిసారి దొంగతనం చేసినప్పుడు అక్కడ నీకు షావుకారు బాధ కనిపించలేదా? ఇక్కడ పెళ్ళింట్లో మాత్రమే నీకు బాధ కనిపించిందా? మనం అక్కడ చేసింది తప్పే, ఇక్కడ చేసింది తప్పే. అసలు దొంగతనం అంటేనే తప్పురా. సొత్తు తిరిగివ్వడం జరగని పని. సీను ఎంత బ్రతిమలాడినా నాగన్న ఒప్పుకోడు. సీను ఎలాగైనా వారికి న్యాయం చేయాలని చీకటి పడిన తర్వాత నాగన్న అడవిలో దాచిన సొత్తు దగ్గరికెళ్ళి అక్కడ్నించి పెళ్ళింట్లో దోచుకొచ్చిన సొత్తుని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏంనాన్నా అది? ఎందుకలా కంగారు పడుతున్నావు? సీను సీతమ్మకు దొంగతనాల విషయం మొత్తం వివరంగా చెప్తాడు. అంతా విన్న తర్వాత సీతమ్మ సీనుతో ఇలా అంటుంది. సీను, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేరా. ఇలా ఒకరి దగ్గర దొంగతనం చేసి సంపాదించడం తప్పే. కాబట్టి నువ్వు రేపే నీ తప్పు ఒప్పుకొని పోలీసుల దగ్గర లొంగిపో నాన్నా. వీలైతే నాగన్నను కూడా పోలీసులకు పట్టించు. వాడు దొంగతనం చేసిన సొమ్ముని తిరిగి ఎవరిది వారికి ఇప్పించు. చేసిన తప్పుని కొంచెమైనా సరిదిద్దుకో అని చెప్తుంది. తల్లి మాట జవదాటకుండా సీను మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులకి లొంగిపోయి దొంగతనం చేసిన సొత్తు ఎక్కడ దాచారో దాన్ని మొత్తం పోలీసులకి అప్పచెప్పి నాగన్నను అతని గుంపును పోలీసులకి పట్టిస్తాడు. సీను అమాయకత్వాన్ని వాడుకొని తనని దొంగగా మార్చిన నాగన్నను పోలీసులు శిక్షిస్తారు. నాగన్నను పట్టించినందుకుగాను అమాయకుడైన సీనుని మన్నించి విడిచిపెడతారు. తర్వాత సీను చేసిన పని మెచ్చుకుని ఊర్లో అతనికి పనిస్తారు. ఆ రోజునుంచి సీను చక్కగా పనిచేసుకుని తన తల్లిని పోషించుకుంటాడు. అనగనగా శ్రీనగరం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో మాధవయ్య, జనార్దన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరిద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. అన్న మాధవయ్య నిజాయితీగా కష్టపడి బతికేవాడు. చిన్నపాటి పొలంలో లభించే ఫలితంతోనే సంతృప్తిగా ఉండేవాడు. అతని భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి అతను ఆనందంగా జీవనం సాగించేవాడు. కాని తమ్ముడు జనార్దన్ మాత్రం కష్టపడకుండానే ధనవంతుడు కావాలని, సుఖంగా ఉండాలని, తన చుట్టూ ఉన్నవారికంటే ఎక్కువ హోదాలో ఉండాలని అత్యాశపడేవాడు. వారి తండ్రి మరణించడంతో వారికి వారసత్వంగా వచ్చిన చిన్న పొలంలో వారి భవిష్యత్తు మొదలవుతుంది. ఒకరోజు ఉదయం మాధవయ్య తన చిన్న పొలంలో పనిచేస్తున్నాడు. అతని చేతులు మట్టితో నిండిపోయాయి. నుదుటిపై చెమట పట్టింది. ఆ చెమటే అతనికి నిజమైన సంతృప్తినిచ్చేది. అయినా అతని ముఖంలో సంతోషం ఉంది. అప్పుడే జనార్దన్ అక్కడికొచ్చి కోపంగా మాట్లాడాడు. అతని కళ్లల్లో అలసత్వం స్పష్టంగా కనపడుతోంది. జనార్దన్ చేతిలో అనవసరంగా కొనుగోలు చేసిన ఒక పాత తుప్పు పట్టిన యంత్రముంది. దాన్ని రిపేర్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. జనార్దన్ ఇలా అన్నాడు. అన్నయ్య, నువ్వెంత కష్టపడినా మనకు తగినంత డబ్బు రావడం లేదు. మన పక్కూర్లో ఉన్న జమీందారులాగా మనమెప్పుడు బతకగలం? నాకీ చిన్న పొలం సరిపోదు.
దీన్ని నమ్ముకుని బతకడం నాకిష్టం లేదు. నాకింకా ఎక్కువ డబ్బు కావాలి. సులభంగా డబ్బు సంపాదించుకోవాలి. ఈ పాత యంత్రం నాకు తక్కువ ధరకే దొరికింది. ఇదొకేసారి ఎక్కువ భూమిని దున్నుతుంది. నువ్వు నీ చేతులతో కష్టపడాల్సిన అవసరం లేదు. మేధస్సుతో పనిచేయాలి. తమ్ముడు, మనం నిజాయితీగా కష్టపడితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ పొలం మనకి చాలరా. మనం కష్టపడి పనిచేస్తే మన కడుపు నిండుతుంది. మనకు కనీసం తినడానికి ఆహారం ఉంటుంది. ఈ సంతృప్తి నిజమైన సంపద. నీకు గుర్తుందా? మన నాన్న ఎప్పుడూ చెప్పేవారు, మనం చెమట చిందించకుండా పొందేది శాశ్వతంగా మన దగ్గర ఉండదు. ఆస్తులు పోయినా కష్టం చేసే జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది అని. ఈ యంత్రాలు కాదురా, మన నిజాయితీ పట్టుదలతో కూడిన కష్టమే మన నిజమైన బలం. నీకీ సంతృప్తి సరిపోతుంది, కాని నాకు కాదన్నయ్యా. నేనొక పెద్ద ఇల్లు, కొత్త బట్టలు, పెద్ద పొలం కావాలని అనుకుంటున్నాను. ఈ కష్టాల జీవితం నాకొద్దు. నేను డబ్బు కోసం ఏదైనా చేస్తాను. నేనీ ఊర్లో అత్యంత ధనవంతుణ్ణి కావాలి అని చెప్పి జనార్దన్ వెళ్ళిపోయాడు. అతని మాటల్లోని అంతులేని అత్యాశం చూసి మాధవయ్య చాలా బాధపడ్డాడు. అయినా అతను తన పొలంలో పనిచేస్తూనే ఉన్నాడు. అప్పుడే అదే ఊర్లో ఉన్న ఒక వృద్ధుడు రామప్ప అక్కడికొచ్చాడు. ఆయన చాలా తెలివైనవాడు, మంచివాడు. ఊర్లో అందరికీ మంచి సలహాలిచ్చేవాడు. మాధవయ్యా, నీకేమైంది? నీ తమ్ముడు కోపంగా వెళ్ళిపోయాడు. ఏమీ బాధపడకు. రామప్ప, నా తమ్ముడికి అత్యాశ ఎక్కువ. వాడింకా ఎక్కువ డబ్బు కావాలని కోరుకుంటున్నాడు. వాడి అత్యాశ వాణ్ణి ఎలా మార్చిందో నేను చూసి బాధపడుతున్నాను. మాధవయ్య, అత్యాశ ఒక పెద్ద రోగం. అది మనిషిని నాశనం చేస్తుంది. అత్యాశపరుడు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేడు. అతనొక లక్ష్యాన్ని చేరుకున్నా వెంటనే దానికంటే పెద్ద లక్ష్యం కోసం పరుగు పెడతాడు. ఒకసారి అత్యాశ మొదలైతే అది అంతంలేని ఒక వృత్తంలా మనిషిని వెంటాడుతుంది. అత్యాశ మొదట మనిషి మనసులో ఆశగా మొదలై తర్వాత దాన్ని పెంచుతుంది. ఆ తర్వాతది విపరీతమైన కోరికగా మారుతుంది. అత్యాశపరుడు అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు, దొంగతనాలు కూడా చేస్తాడు. ఎందుకంటే అతను తన మనసులో ఉన్న ఒకే ఒక లక్ష్యం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు నీ నిజాయితీని వదులుకోవద్దు. నువ్వు కష్టపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజమైన సంతోషం కష్టంలోనే ఉంది. గుర్తుపెట్టుకో. మాధవయ్య రామప్ప మాటలు విన్నాడు. అతను తన పొలంలో పనిచేయడం మొదలుపెట్టాడు. జనార్దన్ ఊర్లో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికెళ్ళి వారికి అధిక వడ్డీకి అప్పు ఇస్తానని, లేదా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇస్తానని అబద్ధం చెప్పాడు. వారి దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాడు. వారికి లాభం ఇవ్వలేదు. తన కోరికల కోసం వారిని భారీ వడ్డీల ఊబిలోకి నెట్టేశాడు. జనార్దన్ ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అతను చాలా ఆకర్షణీయంగా, తెలివిగా మాట్లాడాడు. కాని అతని మాటల్లో నిజాయితీ లేదు. జనార్దన్ నవ్వుతూ వారందరికీ ఆశ చూపిస్తూ ఇలా అన్నాడు. ఓ ప్రజలారా, నేను మీ అందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. మీరెందుకు పాత పద్ధతులతో కష్టపడుతున్నారు? నేను మీ పొలాల్ని కొంటాను. నేను ఇజ్రాయిల్లో చేసే అత్యాధునిక సాగు పద్ధతిని తెలుసుకున్నాను. అది చాలా సులభం. నేనా పద్ధతిని ఉపయోగించి పాత పంట కంటే 3 రెట్లు ఎక్కువ పంట పండిస్తాను. నేనా పంట నమ్మి మీకు 2 డబ్బు తిరిగిస్తాను. ఈ కొత్త పద్ధతిలో చాలా తక్కువ కష్టం ఉంటుంది. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఇంట్లో కూర్చొని లాభం అందుకోవచ్చు. ప్రజలు మొదట జనార్దన్ మాటల్ని నమ్మలేదు. వారతన్ని అనుమానించారు. కానీ జనార్దన్ వారికి తన సొంత సంపాదనగా చెప్పి అధిక మొత్తంలో కొన్ని బంగారు నాణేలను చూపించాడు. అతను ఆ నాణేల్ని కష్టపడి సంపాదించినట్టు అబద్ధం చెప్పాడు. ప్రజలతని మాటలు నమ్మారు. వారు జనార్దన్కు తమ పొలాలను అమ్మారు. అతను వారి పొలాల్ని మోసం చేసి కారు చౌకగా తీసుకున్నాడు. ఒక రైతు ఇలా అన్నాడు. జనార్దన్, నువ్వు చాలా మంచివాడివి. నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. మా కష్టాలన్నీ తీరుస్తావు. మేం నీకు చాలా రుణపడి ఉంటాం. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు లభిస్తుందిప్పుడు. జనార్దన్ నవ్వుతూ వారి అమాయకత్వం చూసి సంతోషపడుతూ ఇలా అంటాడు. అవునవును, నేను చాలా మంచివాణ్ణి.
నేను మీకు రెండింతల లాభం ఇస్తాను. నేను మీ కష్టాలన్నీ తీరుస్తాను. మీరు కేవలం నా మాటలు నమ్మండి. జనార్దన్ నవ్వుకుంటూ వారి పొలాల పత్రాలు తీసుకుని ఊరి చివరికి వెళ్ళాడు. అతను పట్నం నుండి ఒక అనుభవం లేని ఇంజనీర్ని తీసుకొచ్చాడు. అతనొక పెద్ద యంత్రాన్ని తీసుకొచ్చి నీరు పారించడానికి ఒక పెద్ద ట్యాంక్ను నిర్మించాడు. అతను ఆ నీటిని తన పొలంలో ఉపయోగించి పంటను పండించాలనుకున్నాడు. కానీ అతను తన పొలంలో నీరు పెట్టి పంటను పండించలేకపోయాడు. ఆ ట్యాంకులో నీరు లీక్ అయింది. అతని పద్ధతికి తగినంత నీరు లేదు. నీరు లేకపోవడం వల్ల అతని పొలంలో భారీ పగుళ్ళొచ్చాయి. అతనికి మొదటి ప్రయత్నంలోనే నష్టం వాటిల్లింది. జనార్దన్ పక్కన ఉన్న మాధవయ్య పొలం చాలా పచ్చగా ఏపుగా పెరిగింది. మాధవయ్య తన పొలంలో పంటను పండించి దానికి తగినంత నీరు, భూమికి ప్రేమను అందించాడు. మాధవయ్య పండించిన పంటను చూసి జనార్దన్ కళ్లల్లో ద్వేషం పెరిగింది. ఒకరోజు జనార్దన్ మాధవయ్య పొలాన్ని చూసి కోపంగా మాట్లాడాడు. అన్నయ్య, నువ్వెలా పంట పండించగలిగావు? నాకు నీ పద్ధతేమీ తెలియదు, కానీ నా పద్ధతే ఉత్తమమైనది. నేనింత డబ్బు ఖర్చు పెట్టినా నా పొలం ఎండిపోయింది. నేను నీకంటే తెలివైన వాణ్ణి. నేను కొత్త పద్ధతుల్ని ఉపయోగించాను. నా పద్ధతులు ఎందుకు పనిచేయలేదు? నువ్వు నాకు సహాయం చేయలేదన్నయ్య. రహస్యంగా నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. మాధవయ్య శాంతంగా నవ్వుతూ, తమ్ముడు, నేను కష్టపడి పనిచేస్తాన్రా. నేను నీలా సులభంగా డబ్బు సంపాదించాలని అనుకోలేదు. నేను ఓర్పుతో పనిచేశాను. నేను నీలా ఒక పెద్ద ట్యాంక్ నిర్మించలేదు. కానీ నేను ప్రతిరోజు నీరు తెచ్చి నా పొలంలో పోసేవాణ్ణి. నేను భూమికి ప్రేమను, కష్టాన్ని ఇచ్చాను. నీవు డబ్బు యంత్రాల్ని మాత్రమే నమ్మావు. నువ్వు కూడా కష్టపడితే దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడురా. నిజమైన లాభం డబ్బులో కాదు, కష్టంలో దొరుకుతుంది. జనార్దన్ మాధవయ్య మాటల్ని వినలేదు. అతను తన పద్ధతుల్ని నమ్మాడు. అతను మరింత డబ్బు అప్పు తీసుకుని ఇంకా పెద్ద, మరింత సంక్లిష్టమైన యంత్రాన్ని కొనుగోలు చేశాడు. అతను ఆ యంత్రాన్ని తన పొలంలో ఉపయోగించాడు. కానీ అది పూర్తిగా విఫలమైంది. అది పనిచేయలేదు. అతనికి మరింత నష్టం వచ్చింది. అతని పొలంలో పగుళ్ళేర్పడ్డాయి. యంత్రం తుప్పు పట్టింది. అతని అహంకారం, అత్యాశ వల్ల అతను పరాజయం పాలయ్యాడు. అతను తీసుకున్న అప్పు వడ్డీతో సహా 10 రెట్లు పెరిగింది. కొన్ని రోజుల తర్వాత ఊరి ప్రజలు జనార్దన్ దగ్గరకొచ్చారు. వారు ఆకలితో, కోపంగా, ఆందోళనగా ఉన్నారు. వారు తమ డబ్బును లేదా పొలాల్ని తిరిగివ్వమని అడిగారు. జనార్దన్, నువ్వు మాకిచ్చిన హామీ ఏవైంది? నువ్వు మాకు రెండింతలు డబ్బు తిరిగిస్తా అని చెప్పావు. మా ఇళ్లలో వంట చేయడానికి ధాన్యం లేదు. మా డబ్బెక్కడా? మేం తినడానికి ఆహారం లేదు. మాకు మా డబ్బులు తిరిగి కావాలి. లేకపోతే మేం నీ ఇంటి ముందు కూర్చుంటాం. నువ్వు మా పొలాల్ని మోసం చేసి తీసుకున్నావయ్యా. మా పిల్లల ఆకలితో ఉన్నారు. నువ్వు మాకు డబ్బిచ్చి తీరాల్సిందే. జనార్దన్ భయపడి పారిపోవాలని చూశాడు. కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ప్రజలారా, నన్ను క్షమించండి. నేను మీకు డబ్బివ్వలేను. నేను నష్టపోయాను. నేను మీకేమీ ఇవ్వలేను. నన్ను క్షమించండి. ఊరి వాళ్ళంతా కోపంగా అరిచారు. వాళ్ళు జనార్దన్ని బెదిరించారు. జనార్దన్ చాలా భయపడ్డాడు. అతను ఊరి నుంచి పారిపోవాలని అనుకున్నాడు. కాని ఊరి వాళ్ళంతా అతన్ని పట్టుకున్నారు. వాళ్ళతన్ని గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్లారు. గ్రామ పెద్ద చాలా తెలివైనవాడు. జనార్దన్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ప్రజలను మోసం చేశావు. నువ్వు వారికి డబ్బు తిరిగివ్వాలి, లేకపోతే నీకు శిక్ష పడుతుంది. నువ్వు మనుషుల ఆకలిని, నమ్మకాన్ని ఆయుధంగా మార్చావు. జనార్దన్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. అతను భయపడి, సిగ్గుపడి నిలబడి ఉన్నాడు. అప్పుడే మాధవయ్య అక్కడికొచ్చాడు. అతను తన తమ్ముడి పరాజయాన్ని చూసి బాధపడ్డాడు. అతని కళ్లల్లో దయా, క్షమ మాత్రమే కనిపించాయి. అయ్యా, నా తమ్ముణ్ణి క్షమించండయ్యా. నా తమ్ముడు చేసిన తప్పుకి నేను బాధపడుతున్నాను. నేనతనికి సహాయం చేస్తాను. నేను నా సంపాదనలో కొంత భాగాన్ని ఊరి వాళ్ళందరికీ ఇచ్చి వారికి సహాయం చేస్తాను. నేను వాడి తరపున మాట్లాడతాను. దయచేసి వాడికొక అవకాశం ఇవ్వండయ్యా. ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. వారు మాధవయ్య దయ్యం చూసి ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద మాధవయ్యం చూసి నవ్వాడు. గ్రామ పెద్ద జనార్దన్ని క్షమించాడు. జనార్దన్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు మాధవయ్య లాంటి అన్నయ్య దొరికాడు. నువ్వు మీ అన్నయ్యని చూసి చాలా నేర్చుకోవాలి.
నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి నీ నిజాయితీని నిరూపించుకోవాలి. జనార్దన్ తలదించుకున్నాడు. అతను తన తప్పును తెలుసుకున్నాడు. అతను తన అన్నయ్య దగ్గరకొచ్చి మాట్లాడలేక కన్నీరు పెట్టుకున్నాడు. కన్నీరు పెట్టుకుంటూ ఇలా అన్నాడు. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను తోటివారిని మోసం చేశాను. నేను అత్యాశపరుణ్ణయ్యాను. నా అత్యాశ నన్ను నాశనం చేసిందన్నయ్యా. నేను నా పొలాన్ని, నా డబ్బుని కోల్పోయాను. నేను చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. నాకింకొక్క అవకాశం ఇవ్వన్నయ్యా. మాధవయ్య జనార్దన్ని కౌగిలించుకున్నాడు. అతనికి ఏమీ చెప్పలేదు, క్షమించేశాడు, అంతే. జనార్దన్ తన అన్నయ్యతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను తన పాత యంత్రాలను పక్కన పెట్టి తన అత్యాశను వదిలిపెట్టాడు. నేల మీద వంగి మట్టి విలువను తెలుసుకుని కష్టపడి పనిచేశాడు. తన కష్టానికి విలువిచ్చాడు. కొన్ని సంవత్సరాల్లో అతను నిజమైన శాశ్వతమైన సంపదను సంపాదించాడు. అదే సంతృప్తి, గౌరవం. ఈ కథలోని నీతేంటంటే అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది. సంతృప్తి, కష్టపడి పనిచేయడం, దయ అనేవి నిజమైన విజయాన్ని తెచ్చిపెడతాయి. సంతృప్తే నిజమైన సంపద.